గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 23వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వాహనాలు చెడిపోవడం కానీ లేదా ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల కానీ ధన నష్టం కనపడుతోంది. ముఖ్యంగా పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు చేసే తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కనపడుతోంది. అనవసరమైన గొడవల్లో తలదూర్చడం కానీ, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా సజావుగా సాగటం లేదు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా పదవులు కోల్పోయే అవకాశాలు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీ ఆలోచన తగ్గ మీ యొక్క వ్యవహారం లేకపోవడము, అవకాశాలు లేకపోవడము కనపడుతోంది. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. మీ గురించి కొంతమంది చెడుగా ప్రచారం చేయడం కానీ, నిందారోపణలు చేయడం కానీ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో వివాదాలు, మాటపడుగుడు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోకపోతే నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడము, ఇతర దేశాలు అనే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనుల్లో ఖర్చులు బాగా కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు సమయానికి కట్టలేకపోవడం కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం కనపడుతోంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు ఇబ్బందులు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహులు లేదా మోసాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం కానీ, వివాహాలు చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, సరైన ఆశయం లేకపోవడము, చెడు స్నేహితులు కనపడుతున్నారు. ఉద్యోగస్తులకి మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించలేకపోవడము, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము, లేదా పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, లేదా నత్తనడగ్గా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కనుక అవన్నీ తగ్గించుకుని, కోపతాప ఆవేశాలు తగ్గించుకుని, ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ కలవడంతో పాటుగా మాట్లాడుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. అయితే ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ప్రేమికులు. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. మీ మీద మీకు, మీ ఆరోగ్యం మీద మీకు నమ్మకం కూడా వస్తుంది. బాగా శ్రమ పడతారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా తగ్గటం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల ప్రభావం, దాని ఫలితం మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతున్నారు. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నిధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ పొందగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా రకాల గొడవలన్నీ కూడా మీకు తగ్గుతాయి ఈ వారం. వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారం దొరకబోతోంది. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అలాగే అపార్థాలు కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు,
చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు, వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదరికి వెళతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లలోనూ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం నష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ వాటి కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ వారం కలిసి వస్తుంది. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయము కలయికలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి ఖర్చులు, సమయానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా నేర్చుకున్న చదువుని నలుగురికి ఉపయోగపడాలనే తత్వంతో, కుటుంబ బాధ్యతలతోటి, అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యంతో పరీక్షలు రాయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మార్పులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్యలు పోతాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైనా బొటిక్స్ పెట్టడం కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ, లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.